అన్న ఒకసారి ఈ వెహికల్ చూద్దామా? ఇది కూడా మంచి డిమాండ్ ఉంది కదా మార్కెట్లో. ఆల్టో అనేది మంచి డిమాండ్ ఉన్న వెహికల్ అండి ఇది. యాక్చువల్లీ ఇది మోడల్ వచ్చేసి 2011 మోడల్. యాక్చువల్ మీకు చెప్పిన స్టార్టింగ్ బడ్జెట్ 1.5 lakh బడ్జెట్ నుంచి స్టార్ట్ అవుతాయి అనుకున్నాం కదా. ఇది మనకు 2 lakhs ఎక్స్పెక్టేషన్ ఉంది కస్టమర్. బికాస్ ఆఫ్ దీనికి ఏంటంటే కంపెనీ ఫిట్టెడ్ సిఎన్జీ కూడా ఉందన్నమాట. సిఎన్జీ ఫిట్ చేసుకున్న దానివల్ల మైలేజ్ కూడా మంచిగా వస్తుందని. నార్మల్గా 2011 మోడల్ అయితే 150 to 170 ఆ బడ్జెట్లోనే ఉంటుంది. ఈ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే 190 ఆ బడ్జెట్లో ఉంది. కానీ మరి మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసి వెహికల్ టెస్ట్ డ్రైవ్ అంతా చేసుకున్నాక బ్రిక్ రెడ్ కలరు ఆల్టో ఎల్ఎక్స్ఐ అనేది ఏసీ విత్ పవర్ స్టీరింగ్ ఉంటుంది. ఆల్టో ఎల్ఎక్స్ఐ అంటారు. విత్ సిఎన్జీ ఫిట్టెడ్ ఉందండి, కంపెనీ ఫిట్టెడ్ ఉంది. సిఎన్జీ వల్ల ఏంటంటే నార్మల్గా మైలేజ్ 18 వస్తుంది ఆల్టో. సిఎన్జీ అనేది 24 వస్తుంది మైలేజ్. ఎక్కువ తిరుగుతున్నాం మనం రెగ్యులర్గా, కానీ డీజిల్ వద్దు, మెయింటెనెన్స్ ఉంటుంది. రెగ్యులర్గా తిరుగుతాము, డీజిల్ వద్దు, మళ్ళీ మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది, పెట్రోల్ వెహికల్ కావాలి, కానీ మైలేజ్ ఎక్కువ రావాలనుకున్న వాళ్ళు ఇలా సిఎన్జీ ఫిట్టెడ్ తీసుకుంటారు. వెహికల్ కూడా ఓల్డ్ మోడల్ 11 మోడల్ అని కూడా కాదు, కానీ ఎంత నీట్గా ఉందో నీట్గా మెయింటైన్ చేస్తాడు. ఇది సింగిల్ డ్రైవెన్ వెహికల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సార్. దీనికి ఏసీ అని గుడ్ ఏసీ అండ్ పవర్ స్టీరింగ్ ఉంటుంది, అన్నీ కూడా కండిషన్లో ఉన్నాయి. దీనికి కూడా ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది, మంచిగా ఫైనాన్స్ వస్తుంది. ఒక 1 lakh లోపలే మనం కట్టుకొని మిగతా అంతా కూడా మన ఈఎంఐ ఆప్షన్ ఏముండవండి. ఆల్టో ఎల్ఎక్స్ఐకి ఏముండవు. సో పైన బ్రిక్ కలర్ సీటింగ్ ఇచ్చాడు, దాని తగ్గట్టుగానే మ్యాచింగ్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ సీటింగ్ ఇచ్చాడు చూడండి. ట్రాక్ అనేది ఉండదండి, ఎందుకంటే బయట కన్నా షోరూమ్ కొంచెం ఎక్కువ అవుతుంది. సేమ్ ఇంజన్ ఆయిలే మారుస్తాడు, కానీ అందువల్ల ఫస్ట్ ఫ్రీ సర్వీస్ వరకు షోరూంలో చేస్తారు, మిగతా అన్ని బయట చేయించుకుంటారు. కొన్ని వెహికల్ అయితే కంటిన్యూగా మెయింటైన్ చేస్తారు. ఇది ఎన్ని కిలోమీటర్స్ తిరిగేదా? ఇది 98,000 తిరిగిందండి. ఇది ఒక వెహికల్. 1 more వెహికల్. ఇలాంటి వెహికల్స్ కూడా మీకు ఇంకా 4 చూపిస్తాను సార్. నెగోషియబుల్ అవుతుంది అనేది 190 నెగోషియబుల్ ప్రైస్లో ఉంది సార్. మనం డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకోవచ్చు, కస్టమర్ టు కస్టమరే ఉంటుంది. అది కూడా ఒక 20-30,000 నెగోషియేట్ చేయొచ్చు. 11 మోడల్ రెడీ టు డ్రైవ్ కండిషన్లో ఉంది. మనం తీసుకున్నాం ఫైనాన్స్ ఏదైనా ఫైనాన్స్ చేయించుకుని తీసుకెళ్ళిపోవడం అన్నట్టు. ఓకే, అది 2011, ఇది 9 కదా. అవును, దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంటుందన్న? డిఫరెన్స్ ఏంటంటే లైఫ్ ట్యాక్స్ వ్యాలిడిటీ అని కూడా ఉంటుంది. ఒక వెహికల్ పర్చేజ్ చేశాక 15 years మాత్రమే లైఫ్ ట్యాక్స్ వ్యాలిడిటీ ఉంటుంది. గవర్నమెంట్ ట్యాక్స్ రోడ్ మీద మనం తిరగడానికి. తర్వాత కూడా రెన్యువల్ ఇస్తాడు. రెన్యువల్ ఏంటంటే 5 years ఫస్ట్ ఇస్తాడు, తర్వాత 3 years. ఇప్పుడు 2009 అంటే ఆల్మోస్ట్ 14.5 years అయిపోయింది. ఇంకొండే ఒక 3-4 months వ్యాలిడిటీ ఉంటుంది. దీని ఇప్పుడు మనం లైఫ్ ట్యాక్స్ వ్యాలిడిటీ చేయించుకోవాలా. అందువల్ల కొంచెం తక్కువ బడ్జెట్లో వస్తాయి. లైఫ్ ట్యాక్స్ వ్యాలిడిటీ కూడా 100% అవుతుంది. మీకు కావాలన్నా మేమే చేయించిస్తాం. అది 5 years వరకు వెహికల్ అలాగే యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ కావాలన్నా కూడా 3 years రెన్యువల్ ఇస్తాడు. ఆ రోడ్ ట్యాక్స్ లేనిదే వెహికల్ తిరగొద్దు కదా. అలాగే ఇది 2009 మోడల్. దీనికి కూడా ఫైనాన్స్ ఆప్షన్ వస్తుంది. ఇందాక మీరు చూసింది 11 మోడల్. ఓకే సార్, ఇక్కడ ఈ పారామీటర్స్ ఏంటంటే మీరు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చూడండి షీట్ ఈ విధంగా ఉంటుంది. ఎవ్రీ వెహికల్కి మనము ఏం చేస్తామంటే అసలు ఆ వెహికల్ ఏంటి, వెహికల్ పేరు ఏంటి, మేకర్స్ ఏంటి, ఆల్టోను, తర్వాత దాని రిజిస్ట్రేషన్ నెంబరు, దాని ప్లస్ అంటే మా ఇయర్ ఎప్పుడు, ఎంత డ్రివెన్ ఉంది, కలర్ ఏంటి, దానికి ప్రైస్ ఆయన ఎక్స్పెక్టేషన్ ఎంత ఉందా, దీని మీద పెట్టిన ప్రైసే ఉండదండి. ఇదేంటే మనం కస్టమర్ ఎక్స్పెక్టేషన్ కన్నా 10 రూపాయలు ఎక్కువ పెడతాం. ఖచ్చితంగా నెగోషియేట్ చేస్తారు వచ్చిన కస్టమర్లు కూడా. సో రీజనబుల్ ప్రైస్లో ఉంటేనే మేము కూడా డైరెక్ట్గా ఆయనకి కాల్ చేస్తాం. సార్ ఇదో మీరు ఎక్స్పెక్టేషన్ 2 ఉంది, కస్టమర్ 150లో అడుగుతున్నాడు, కొంచెం చూడండి సార్ అని బోత్ సైడ్ ఇద్దరితో మనం మాట్లాడించి డీల్ ఇద్దరిని కన్విన్స్ చేసి చేయడం కోసమే మనం ఇక్కడ మధ్యలో ఉండేది. సిఎన్జీ కన్వర్టెడ్ అన్న? ఇది కూడా సిఎన్జీ కాదు, ఓన్లీ పెట్రోల్ వర్షన్. ఆల్టోలో ఎల్ఎక్స్ఐ ఓన్లీ పెట్రోల్ వర్షన్. ఇందాక సిఎన్జీ అడిషనల్ ఫిట్టెడ్ కాదు, విత్ కంపెనీ ఫిట్టెడ్. అది 4 న్యూ టైర్స్ అవి కూడా మంచిగా ఉంది వెహికల్. అది కూడా ఇది కూడా రెడీ టు డ్రైవ్ కండిషన్లో ఉంది. ఇది అయితే మీకు 150 ఆ బడ్జెట్లో ట్రై చేయొచ్చు సార్. అది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 180 ఉంది, 1,50,000 ఆ బడ్జెట్లో మనం ఇది ట్రై చేయొచ్చు. ఓకేనా. ఇంకో 1 more వెహికల్ చూపిస్తారు చూడండి. మీరు అనుకుంటారు ఏం సార్ అన్ని లో మోడల్ చెప్తారు, 9 మోడల్. అవి చూసే ఆడియన్స్ కూడా అనుకుంటారు ఏంటి నాకు, సరే లెర్నింగ్ పర్పస్ అయినా కొంచెం మంచి మోడల్ ఇవ్వాలి కదా. లేటెస్ట్ మోడల్ ఇస్తే 2-3 lakhs వరకు నేను ఇన్వెస్ట్ పెట్టుకోగలను. లేటెస్ట్ మోడల్ ఏదైనా ఉంటే చూపించవచ్చు కదా అని కూడా అడుగుతున్నారు. ప్రీవియస్ వీడియోలో కూడా అడిగారు. అలా చూసుకున్నప్పుడు ఈ వెహికల్ చూడండి సార్. ఇదేంటంటే ఆల్టోలోనే విఎక్స్ఐ టాప్ ఎండ్ వర్షన్ అండి. ఇది 2019 మోడల్, 20 రిజిస్ట్రేషన్ వస్తుంది. సో లేటెస్ట్ మోడల్ వస్తుంది అనమాట. నాకు 3 lakhs బడ్జెట్లోనే కావాలి, కొంచెం లేటెస్ట్ మోడల్స్ కావాలి, మీకు 10-15 రోజులు మనం ఎక్కువ అంటే ఒక 10 years వరకు వాడుకోవాలి అనుకున్న వాళ్ళు దీన్ని ఒక 5 to 6 years అయినా రన్నింగ్ చేసుకొని వాడుకోవచ్చు. లేటెస్ట్ మోడల్స్ కాబట్టి లైఫ్ ట్యాక్స్ వ్యాలిడిటీస్ ఏముండవు. ఇది కూడా ఏంటంటే 100% షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇది 2019 ఇయర్ ఎండింగ్లో కొన్నాడు, నవంబర్లో పర్చేజ్ చేశాడు. సో జనవరిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మనకు రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ రోడ్ ట్యాక్స్ మనకు వస్తుంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యాలిడిటీ బట్టే మనం వెహికల్ మాత్రం ఏ ఇయర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ బట్టే మనం ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి 2019 మోడల్, 20 రిజిస్ట్రేషన్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 3,60,000 అలా ఉంది. మనం ఇది కూడా నెగోషియేట్ ప్రైస్. పెట్రోల్ ఓన్లీ అన్న? ఇది పెట్రోల్లో టాప్ ఎండ్ అండి. ఆల్టో 800 అంటాడు. ఆల్టో 800లో కూడా విఎక్స్ఐలో టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది. ఒకసారి చూడండి, వెహికల్ కూడా చిన్న స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ కూడా మా టీం ఇలాగా మీ వెహికల్ ఏదన్నా కూడా క్లీన్ చేస్తూ ఉంటారు సార్. దానివల్ల వెహికల్స్ కూడా చూసుకునే వాళ్ళకి కూడా మంచిగానే ఉన్నాయి సార్. సేమ్ మోడల్ వెహికల్ ఇంకోటి ఇది కూడా సేమ్ ఆల్టో 800. ఇది 19 మోడల్ వస్తుంది. ఈ 19 మోడల్ ఆల్టో 800లో ఎల్ఎక్స్ఐ. ఇది తిరిగింది అయితే ఓన్లీ 33,000 డ్రివెన్. ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది, సింగిల్ ఓనర్ వెహికల్. ఇది ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ గ్రానైట్ గ్రే కలర్ అంటారు.
కలర్ కూడా మంచి కలర్. వీటికి ఈవెన్ మనం బ్యాంక్ ఫైనాన్స్కి వెళ్ళి మన సిబిల్ స్కోర్ అంతా మంచిగా ఉంటే 80 to 90% ఫండింగ్ వస్తుంది. అచ్చా సిబిల్ స్కోర్ అంతా మంచిగా ఉంటే 90% ఫండింగ్ అంటే మనం ఎంత ఒక 40-50 వేలు కట్టుకుని కూడా బండి డెలివరీ తీసుకోవచ్చు. ఓకే 5 years టెన్యూర్ ఇస్తాడు. 5 years టెన్యూర్లో మనకి ఏంటంటే ఈఎంఐ కూడా ఒక 6,000 to 7,000 ఈఎంఐ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మనం మిడిల్ క్లాస్ బడ్జెట్ మీరు అన్నారు కదా, అలాంటి వాళ్ళకి 6,000 7,000 పెద్ద సమస్య ఉంటుంది ఈఎంఐలో. ఈఎంఐ ఒక 7-8 వేలు అంటే ఒక ఫ్యామిలీకి ఒక 5 members ఫ్యామిలీ ఎక్కడికైనా వెళ్ళాలి, ఫంక్షన్స్కి వెళ్ళాలి, లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి, కొంచెం ఇలా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఒక కార్ అనేది కంపల్సరీ నీడ్ ఉంది ఇప్పుడున్న ప్రజెంట్ పొజిషన్లో. ఈ కరోనా ఎఫెక్ట్ మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏది కూడా ప్రిఫర్ చేయలేకున్నాం కదా, అలాంటి పొజిషన్లో ఏ వెహికల్ అయినా కూడా పర్చేజ్ చేయొచ్చు. ప్రతి చిన్న సెగ్మెంట్ నుంచి వెహికల్ దొరుకుతుంది. ప్రతి అది ఇయర్ మోడల్ కూడా ఎక్కువ కదా, 2019 మోడల్ ఆ బడ్జెట్ నుంచి ఉంటుంది. దీనికి ఎయిర్ బ్యాగ్స్ అవైలబిలిటీ ఉందా? సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుందండి. ఆల్టో ఎల్ఎక్స్ఐకి సింగిల్ ఎయిర్ బ్యాగ్ అవైలబిలిటీ ఉంటుంది. ఎంతవరకు నెగోషియబుల్ అవుతుందా? సరే యాక్చువల్లీ దీని కాస్ట్ చెప్పలేదు కదా మీకు. 2019 మోడల్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ సేమ్ 365 ఉంది. ఒక 20,000 to 30,000 అలా డిఫరెన్స్ ఉంటుంది, మాట్లాడవచ్చు మనం. ఇది కొత్త వెహికల్ అయితే 5,40,000 ఆ బడ్జెట్లో ఉంటుంది. మనకు ఆల్మోస్ట్ 2 lakhs డిఫరెన్స్లో వచ్చేస్తుంది వెహికల్. ప్లస్ ఈ వెహికల్ మనం 2-3 years వాడి మళ్ళీ పర్చేజ్ చేసినా కూడా మనకు 3+ బడ్జెట్లోనే పోతుంది అది. ఎందుకంటే డ్రివెన్ తక్కువ, రీసేల్ వాల్యూ బాగుంటాయి. మారుతి కానీ హుండా వెహికల్స్ అనేది రీసేల్ వాల్యూ బాగుంటాయి అన్నమాట.